బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీతో బీఆర్ఎస్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందం బట్టబయలైందని ఆరోపించారు ఆయన. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం కేవలం బీజేపీకి మేలు చేసేందుకే అన్నారు సామా రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత సామా రామ్మోహన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం బీజేపీతో బీఆర్ఎస్ కుదుర్చుకున్న చీకటి ఒప్పందం ఇదని, ఆ ఒప్పందం బట్టబయలైందని ఆరోపించారు ఆయన. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడం కేవలం బీజేపీకి మేలు చేసేందుకు మాత్రమే అన్నారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ల చీకటి ఒప్పందం బయటపడింది అంటూ ఆరోపించారు సామా రామ్మోహన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్కి లోక్సభలో ఎంపీలు లేరు, రాజ్యసభలో మాత్రం 4 ఎంపీలున్నారు. అయినా కూడా బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి అంటే ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ ప్రాంత వాసి ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం పట్ల విమర్శలు ఎదుర్కొంటోంది. నోటాకు అవకాశం లేకపోవడం వల్ల, అంటే ఓటింగ్లో పాల్గొంటే అయితే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి అంటే రాధాకృష్ణన్కైనా ఓటు వేయాలి, లేదంటే ఇండియా కూటమి బలపరిచినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డికైనా ఓటు వేయాలి. కానీ నోటా ఉంటే వీళ్ళెవరికి ఓటు వేయకుండా నోటాకు వేసే అవకాశం ఉంటుంది. కానీ నోటా అనేది లేదు కాబట్టి ఎన్నికల్లో పాల్గొంటే ఎవరో ఒకరికి ఓటు వేయాలి. ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, రెండు తెలంగాణకు న్యాయం చేయలేదు కాబట్టి ఈ ఓటింగ్ని బహిష్కరిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఇటు ఎన్డీఏ పక్ష అభ్యర్థికి, ఇటు ఇండియా కూటమి పక్ష అభ్యర్థికి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు అంటూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అయితే దీనిపైన అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ కొద్దిసేపట్లో ప్రకటన చేయబోతోంది. ఇది బీఆర్ఎస్ దూరంగా ఉండడం బీజేపీకి మేలు చేసేందుకే. బీఆర్ఎస్ బీజేపీల బంధం బట్టబయలైంది. బీజేపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసమే బీఆర్ఎస్ ఈ రకంగా దూరంగా ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. సో తెలంగాణ ప్రాంతం నుంచి ఒక